నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. ఏదైతే ఎస్సీ వర్గీకరణ పేరిట కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. సో ఇందులో కొన్ని ఉపకులాలకి అన్యాయం జరుగుతుందంటూ ఏదైతే మందకృష్ణ మాదిగ గారు చేపడుతున్న కొన్ని ఉపకులాలు ఏదైతే 57 ఉపకులాలలో కొన్ని ఉపకులాలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి కొన్ని అయితే గ్రూప్ 1 నుండి గ్రూప్ 3కి, గ్రూప్ 2 నుండి గ్రూప్ 3కి మారుస్తూ ఉన్నారు. సో అది మాకు అన్యాయం జరుగుతుంది, ఏదైతే మా డిమాండ్ మేము ఎంతమంది ఉన్నాం వారికి మాకు రావాలంటూ కూడా వాళ్ళు ఈరోజు ఇక్కడ కలవడం జరిగింది. సో మాట్లాడదాం అన్న, ఏంటి మరి ఏదైతే ఎస్సీ వర్గీకరణ పేరిట కొన్ని ఉపకులాలకు అన్యాయం జరుగుతున్నట్టు కూడా మందకృష్ణ మాదిగ గారు వాళ్ళని తోటి ప్రెస్ మీట్లు పెట్టి కూడా వాళ్ళకు గ్రూపులు మారుస్తూ ఉన్నారు. సో ఏం దానివల్ల మీకు వచ్చే నష్టం ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇక్కడ షమీమ్ అఖ్తర్ గారు ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో ప్రభుత్వానికి ఇచ్చారు, అది అసెంబ్లీలో కూడా చర్చ పెట్టారు. దానంతా కూడా బయట అందరం కూడా మనం చూసినాము, అన్ని కులాలకు ఏ రకంగా వాళ్ళకి అందినాయి, వాళ్ళు తీసుకున్నటువంటి క్రైటీరియా ఏమున్నది అనేటువంటిది కూడా చూసినాము. దీంట్లో ఈ కులాలకు సంబంధించినటువంటి విద్య, అదేవిధంగా పాపులేషను, వాళ్ళ వృత్తులు, అదేవిధంగా వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ ఆర్థిక స్థితి, వీటన్నింటి పరిగణన తీసుకొని ఇలా మేము నివేదిక ఇచ్చినామని చెప్పేసి కమిషన్ గారు చెప్పడం జరిగింది. దాన్ని ప్రభుత్వం కూడా అసెంబ్లీలో చర్చించారు. సో ఇక్కడ జరిగినటువంటి గతంలో అందరం కూడా మా కులాలం అందరం కూడా మా రిప్రజెంటేషన్ కమిషన్కి ఇచ్చినాం. కృష్ణమాదిగ గారు కూడా ఇచ్చారు, వాళ్ళకి ఏం కావాలి, మాదిగలకు 12% కావాలని ఇచ్చారు. మా కులాల గురించి అప్పుడు ఏం మాట్లాడలే, మా కులాలకు అన్యాయం జరుగుతూ ఉన్నది, వీళ్ళు ఇప్పటి వరకు వీళ్ళు బయటకు రాలేదని చెప్పలే. ఇప్పుడు మరి మేమైతే ఈ కులాలకు చేసినటువంటి ఈ నివేదిక ఏదైతే ఇచ్చిండ్రో, గ్రూప్ 1లో ఎవరిని చేర్చారో, గ్రూప్ 2లో కానీ 3లో కానీ చేర్చిన కులాలు దాదాపు అందరం కూడా ఒక సంతృప్తితో అయితే ఉన్నాం. ఈ నివేదిక ఇచ్చినటువంటి కమిషన్ గారికి కూడా మేము నివేదిక ఇచ్చిన దాంట్లో అయితే దానికి మీరు హ్యాపీగానే ఉన్నాము, యాక్సెప్ట్ చేస్తున్నాము. ఇందులో 1-2 కులాలు ఏదైతే ఉందో గతంలో ఇదంతా కూడా ఈ క్రైటీరియా ఈ 5 అంశాలు తీసుకోవడంతో పాటు గతంలో ఏబిసిడి వర్గీకరణ జరిగింది కదా, దాన్ని ఎక్కువగా బేస్ చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. సో ఇది తీసుకొని ఈ లెక్కలు అనేటువంటి తీసుకోవడం జరిగింది. సో ఇందులో గతంలో దోర్ కులం అనేటువంటి బిలో ఉండే, అది సిలోకి తీసుకొచ్చారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అది ఏం కులం, అది దొంబరా కమ్యూనిటీ బిలోకి తీసుకురావడం జరిగింది. ఈ 2 తప్పితే మిగతా అన్ని కులాలు కూడా యాజిటీస్గా ఉండడం జరిగింది. ఒక గ్రూప్ డి అనేటువంటి దాన్ని ఎందుకు తీసేయడం జరిగింది అంటే, వాళ్ళు చెప్పినటువంటి నివేదికలో అక్కడ దాంట్లో ఉన్నటువంటి జనాభాలో ఎక్కువ శాతం ఆంధ్ర ప్రాంతంలో నుండి ఇక్కడ ఆ జనాభా లేదు కాబట్టి 2011 లెక్కల క్రైటీరియా తీసుకురు కదా ఈ ప్రభుత్వం అనేటువంటిది, ఈ కమిషను. సో ఆ ప్రకారంగా లేరు కాబట్టి 5-6 వేల జనాభా అనేటువంటి దాంట్లో గుర్తించారు కాబట్టి వీళ్ళను మిగతా కులాల గ్రూపుల్లో వీళ్ళని అడ్జస్ట్మెంట్ చేయడం జరిగింది. అంతకు తప్పితే ఈ రిపోర్ట్ మొత్తమే తప్పు అనేటువంటిది ఇలా చాలా అది ఏమంటారు ఒక అర్థం లేనటువంటి వ్యాఖ్యలుగా మేము భావిస్తాం. ఓకే. సో అయితే మరి అయితే మందకృష్ణ మాదిగ గారు అయితే మేము 11% రావాలని కొట్లాడినాం, కానీ ప్రభుత్వం 9% చేసింది. దీని మీద పోరాడుతాను అని చెప్పేసి కొన్ని ఉపకులాలతో కూడా ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. సో మరి దాన్ని మీరేం, వారు కొట్లాడింది 7% రావాలని, 11% రావాలని ఎప్పుడు కొట్లాడలే. 7% రావాలి, ఎస్సీ వర్గీకరణ చేయాలి, దాన్ని పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆమోదం చేయాలనేటువంటిది వాళ్ళు గతంలో కొట్లాడింది. సో అది కాకుండా ఇప్పుడు కొత్తగా 11% కావాలి, 12% కావాలని అంటున్నారు. నిన్న కూడా 12% కావాలని ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఉన్నది 15%. ఇలా 12% ఒక్క కమ్యూనిటీకి పోవాలన్నా, లేకపోతే 12% అందులో గ్రూప్లో ఉన్నటువంటి కులాలకు అన్నిటికీ రావాలన్నా స్పష్టంగా చెప్పాలి. అది ఇప్పుడు ఆయన చెప్తున్నది గ్రూప్లో ఉన్నటువంటి 18 కులాలకు రావాలన్నా, ఆ 18 కులాలు ఏ కులాలు ఎంతెంత పొందుతాయి అనేటువంటిది కూడా స్పష్టంగా చెప్పాలి. అది చెప్పకుండా మాదిగలకే 12% రావాలంటే మరి మిగతా 58 కులాలు ఎట్టిపోవాలి? సో మాలలకే రావాలని వాళ్ళని అంటే మిగతా కులాలు ఎట్టిపోవాలి ఆలోచన చేయాలి. ఇలా మాల ఉపకులాలన్నీ కూడా దోచుకున్నారు. వాళ్ళు కనబడితే మనం పామును చూసినట్టు చూడాలని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తులు ఇందులో ఆ కులాల వల్ల మాలలతోటి ఆ కులాలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి వీళ్ళని గ్రూప్ డి పెట్టి గతంలో నేను అనుకున్న ఏబిసిడే పెట్టాలని ఈయన చెప్తారు. అదే అంటున్నారు, అయితే మాల సామాజిక వర్గం కొన్ని ఉపకులాలకు ఇన్ని రోజుల నుండి వాళ్ళకి అన్యాయం వాళ్ళని ఎదగనీయలేదు, ఇటు వస్తే కానీ ఎదుగుతారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఒక్క కులం చేయగానే ఎదగలేదు అనేటువంటిది ఒక సామాజిక నాయకుడు చెప్పవలసిన పని లేదు, అది కరెక్ట్ కూడా కాదు. అన్ని కులాలు బాగుండాలని కోరుకోవాలి. ఇలా వాళ్ళ జనాభా ఎంతున్నది, వాళ్లకు ఏ రకంగా అన్ని రంగాల్లో వాళ్ళ అభివృద్ధి ఎంతున్నది చూసి దాన్ని నివేదిక తయారు చేయాల్సి వస్తుంది.
నువ్వు చెప్పిన కులమే అన్యాయం ఏది గురైంది, నువ్వు చెప్పిన కులమే డెవలప్ అయిందని చెప్పడానికి లేదు. దానికి కొన్ని విధి విధానాలు ఉంటాయి, దానికి సంబంధించిన పారామీటర్స్ ఉంటాయి. విద్యలో ఎవరు వెనుకబడ్డారు, ఉద్యోగాల్లో ఎవరు వెనుకబడ్డారు, ఎట్లా ఏ రకమైనటువంటి వాళ్ళు ఏ అవకాశాలు ఉంటే వాళ్ళు ముందుకు పోయారు, ఏ అవకాశాలు లేకపోవడం వల్ల వెనుకకు పోయారు. ఇవన్నీ చూస్తుంటే మందకృష్ణ మాదిగ చెప్పేటి అన్ని కొన్ని తప్పులు ఉన్నాయి అంటున్నారు అందులో. ఖచ్చితంగా ఇది ఎస్సీ వర్గీకరణ అడ్డుకునేటువంటి ప్రక్రియనే. వర్గీకరణ చేయడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. కమిషన్ కూడా ఈ 82 రోజులు కృషి చేసి ఒక నివేదిక తయారు చేసింది. దీంట్లో మీరు అభ్యంతరాలు పెట్టాలనుకుంటే వాళ్ళు అన్ని జిల్లాలు తిరిగిండ్రు, అన్ని జిల్లాల్లో కూడా వాళ్ళు రిప్రజెంటేషన్లు సేకరించారు, మీరు కూడా ఇచ్చిండ్రు. మీరు అప్పుడు ఇవన్నీ చెప్పాలి కదా, ఈ కులము పలానా పంబాల కులము బాగా ఫార్వర్డ్ ఉన్నది, మన్య కులం బాగా ఫార్వర్డ్ ఉన్నది, లేకపోతే ఇది మిథలాయ వార్లు బాగా ఫార్వర్డ్ ఉన్నారు. ఇప్పుడు మిథలాయ వార్లను ఇళ్ళకెళ్ళి తీసేయాలని అంటున్నావు. మొన్నటిదాకా మాల గ్రూపులనే ఉన్నారు మిథలాయ వారు, ఇప్పుడు వాళ్ళకెళ్ళి తీసి గ్రూప్ డీలో పెట్టాలని అన్నావు. అంటే వాళ్ళు వెనకబడ్డారు అని చెప్పేసి నువ్వు గుర్తించినవా? వాళ్ళు ముందు ఫార్వర్డ్ ఉన్నట్టే కదా గ్రూప్ సిలో ఉంటే. మరి ఇప్పుడు గ్రూప్ డీలో పెట్టాలంటే వాళ్ళు వెనకబడ్డారని నువ్వు గుర్తించినట్టే కదా. మరి మిగతా వాళ్ళు వెనకబడ్డరా ముందుకు పోయిరా అనేటువంటిది ఎట్లా, ఏ క్రైటీరియా తీసుకొని నువ్వు చెప్తాను? నీ దగ్గర ఉన్నటువంటి పారామీటర్స్ ఏమున్నాయి? ఇవన్నీ చెప్పాలి కదా. ఏది లేకుండా వీళ్ళని అల్లకెళ్ళి తీయాలి, వీళ్ళని ఇళ్ళకెళ్ళి తీయాలని చెప్పేసి చెప్పడానికి. దానికి ఏదైతే ఆయన చెప్పిన స్టేట్మెంట్కి మీ కుల సంఘాలు కూడా మద్దతు ఇస్తున్నారని చెప్పేసి అంటా ఉన్నాడు కదా, మరి ప్రెస్ మీట్లు కూడా పెడతా ఉన్నారు. ఇక వాళ్ళు చెప్పేటువంటి ఈ ఒక స్టేట్మెంట్ చూసినాము, మాలదాసార్లు ఇన్నే ఉన్నారు, వాళ్ళు మాట్లాడారు. ఇక పంబాల కులస్తులు ఇక ఇన్నే ఉన్నారు. ఈ పంబాల కులస్తులు కూడా మాకు అన్యాయం జరిగింది, ఇప్పటి వరకు కూడా మేము వెనకబడున్నాం కాబట్టి మా గ్రూప్ వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ వృత్తులు వాళ్ళ సంస్కృతి ఇవన్నీ తెలుసుకొని మళ్ళీ కుల సంఘం ఏందో వాళ్ళ లోతులకు పోయి వాళ్ళను గుర్తించాలి తప్పితే మీ దాడికి వచ్చిన 4-5 పట్టుకొని వీళ్ళే కుల సంఘం, వీళ్ళు వ్యతిరేకిస్తారు అని చెప్పేసి నువ్వు చెప్తే ఎవరిని తప్పుడు సంకేతాలు ఇస్తావు నువ్వు? ఏమంటారు? కుట్ర ఏకైక కుట్ర జరిగేటువంటి వర్గీకరణ అడ్డుకోవాలనేటువంటిది ఆ కుట్ర తప్పితే దీన్ని కాలయాపన చేయాలి, దీన్ని ఇట్లనే చేసుకొని ఇంకో 30 ఏళ్ళు నడిపించుకోవాలనేటువంటిది ఆయన యొక్క బాధ తప్పితే ఈ సమస్య పరిష్కారం కావడం ఆయనకి ఇష్టం లేదు. నేను ఒకటే విధంగా అంటే ఏదైతే మాదిగ సామాజిక అయితే ఎస్సీ వర్గీకరణ జరిగితే మా సామాజిక వర్గానికి న్యాయం జరుగుతుంది, దానికోసం పోరాడుతున్నా అని చెప్పేసి అంటా ఉన్నాడు కదా. మరి ఇప్పుడు సామాజిక న్యాయం జరగాలని అనుకున్నప్పుడు అందరు కూర్చుండి 3 వర్గాలు ఎవరుతున్నారో కూర్చుండి సామరస్యంగా చర్చించుకొని ఏం అన్యాయం జరిగిందని ప్రభుత్వంలో ఉన్నటువంటి లెక్కలన్నీ తెప్పించుకొని చేయాలి. దానికోసమే కమిషన్ పెట్టారు. కమిషన్ ఇవన్నీ కూడా చూసి ఒక నివేదిక తయారు చేసింది. నువ్వు కూడా నివేదిక తయారు చేస్తామంటే చెప్పు, నీకు కూడా కమిషన్ ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతాం. మరి ఇప్పుడు జస్టిస్ మందకృష్ణ కమిషన్ ఏం చెప్తుందో రిపోర్ట్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మరి అన్ని కులాలకు ఏ రకంగా న్యాయం చేస్తుందో చూడాలి. మరి మేమైతే మీరు ఇచ్చే సందేశం ఏంటి? మరి ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే కొన్ని కులాలకు అయితే అన్యాయం జరుగుతుంది, ఒక కుట్ర అయితే నడుస్తూ ఉందని చెప్పేసి అంటా ఉన్నారు. ప్రభుత్వం ఒక పక్క ఆయన చెప్పింది ఏంటంటే ప్రభుత్వంకి మేము ప్రశ్నిస్తాం, మా కులాలకు న్యాయం జరిగేంత వరకు ఆయన చెప్తా ఉన్నారు. మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఇలా మేము ప్రభుత్వాన్ని ఒక్కటే కోరుతా ఉన్నాం, ఇప్పుడు చేసినటువంటి ఏదైతే ఎస్సీ వర్గీకరణ చేయాలనేటువంటి ఫస్ట్ మీ యొక్క నిర్ణయానికి సాహసానికి వీళ్ళు ఇంతమంది వ్యతిరేకిస్తారని తెలిసినా కానీ మీరు ఒక నిర్ణయం తీసుకున్నందుకు మేము స్వాగతిస్తున్నాం. అదేవిధంగా దీనికోసం కృషి చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారికి కూడా మేము అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. దీంతోపాటు ఇంకా ఈ వర్గీకరణ ఒక్కటే సమస్య పరిష్కారం కాదు మా కులాల అభివృద్ధి కోసం. ఈ వర్గీకరణ అనేది ఒక 15-20% మాత్రమే దీనికి ఆ విద్యా ఉద్యోగాలు ఉపయోగపడుతుంది. కానీ మిగతా మాకు సంబంధించినటువంటి ఆర్థిక అవకాశాలు రావాలి, మిగతా మాకు సంబంధించినటువంటి మా సంస్కృతికి మా వృత్తులకు అవకాశాలు కల్పించాలి. సాంస్కృతిక నేపథ్యం ఉన్న కులాలు మా కులాలు సపరేట్గా ఒక డెవలప్మెంట్ బోర్డు పెట్టాలని చెప్పేసి మేము అడిగినాం. అదేవిధంగా మా కులాలు మా నిరుద్యోగులు ఉపాధి పొందాలంటే ఇలా వాళ్ళకు సపరేట్ కార్పొరేషన్ ఉండాలి, ఫైనాన్స్ కార్పొరేషన్ ఉండాలి. గతంలో ఉమ్మడి కార్పొరేషన్ వల్ల తీవ్రంగా నష్టపోయినాం. ఇవన్నీ పొందాలి, వర్గీకరణ కూడా పొందాలంటే మాకు కులపత్రాలు ఉండాలి. ఆ కులపత్రాలు లేక మేము ఆర్డీఓ కలెక్టర్ల చుట్టూ తిరిగి మేము తీవ్రంగా నష్టపోయినాం. మా వాళ్ళు కూడా ఇంకా ఎక్కువ మాలమాదిగ సర్టిఫికేట్లు తీసుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. సో అట్లా కాకుండా సొంత కులపత్రాలు ఇచ్చే విధంగా ఇలా వెంటనే తహసీల్దార్ ద్వారా కులపత్రాలు ఇవ్వాలని కూడా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు సంబంధించిన చాలా సమస్యలు ఉన్నాయి. ఇలా ఎస్సీ సప్లాన్ నిధులు రావాలి, మాకు సంబంధించిన సపరేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కావాలి, మాకు సంబంధించినటువంటి పెద్ద ఇండస్ట్రియలిస్టులు మాకు రావాలి. ఇవన్నీ కాకుండా కేవలం వర్గీకరణ కోసమే ఇవన్నీ చేయడం అనేటువంటిది అడ్డుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఈ సందర్భంగా
ఈ ఒక మంచి ఒక సాటిస్ఫాక్టరీ రిపోర్ట్ ఇచ్చినటువంటి కమిషన్ చైర్మన్ గారికి కానీ అదేవిధంగా దీనికోసం ముందుకు తీసుకుపోతున్న ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి గారికి మంత్రి గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎవరైనా 1-2 కులాలు వారు ఎంబడబోయి డిస్టర్బ్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం ఈ వర్గీకరణ అడ్డుకునే వాళ్ళే అవుతారు. దానికి ఇలా దళిత సమాజమే సమాధానం చెప్తుంది.